Hello all, welcome back to ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు మనం చేయబోయేది నా పేరు కాదు, ఆయనది నా పేరే. అల్లరి నరేష్ గారు, నేను నరేష్ బాబు అంగ. NBA రియాక్షన్ అండ్ రివ్యూ ఛానల్కి స్వాగతం. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే 12A రైల్వే కాలనీ అంట. టైటిల్ యూనిక్గా ఉంది, థంబ్నెయిల్ చాలా యూనిక్గా ఉంది, బాగుంది, చూద్దాం. అవునమ్మా, ఈ స్పిరిట్ లో ఆత్మలు కొంతమందికి ఎందుకు కనబడతారా, అందరికి ఎందుకు కనబడ? ప్రాణాలతో బయట పోవడు అవసరం లేదన్నా. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, పవన్ కుమార్ ప్రెజెంట్స్. పొలిమేర 1, 2 నా వరకు ఫ్రెండ్స్. పొలిమేర అనే సినిమా నేను 0 ఎక్స్పెక్టేషన్తో చూశాను. అప్పటికి ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయలేదు. ఆ టీంకి, ఆ డైరెక్షన్ టీంకి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయని సినిమాని సూపర్గా ఇచ్చారు. ఒక సినిమాని చూస్తున్నామంటే ఆ సమయాన్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. అయితే హారర్, థ్రిల్లర్ ఏదైనా ఒక జోనరా చూసుకుంటే మాత్రం ఇది హారర్ జోనర్ ఉంది. 1, 2 అది కూడా సేమ్, ఇది అదే జోనర్. బాగుంది. నరేష్ గారిది కొంచెం అంటే బేసిక్ గా ఇది కొంచెం అవుట్ ఆఫ్ ది బోర్డర్ టాపిక్ అయినా అయి ఉండొచ్చేమో. నరేష్ గారు ఏదైనా సినిమా చేసేటప్పుడు రియల్ టైంలో లోలో ఉన్న విషయం సినిమాలో రిప్రజెంట్ ఎక్కడ అవుతుందని ఫీలింగ్. ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది, పేరు గుర్తులేదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉన్నా కూడా ఈ అవుట్ సైడ్ అయితే లో ఫీలింగ్ ఉందో స్క్రీన్ మీద కనిపించింది. బట్ ఇందులో అది కనిపించలేదు. ఫ్రేమ్ కట్టలు చాలా బాగున్నాయి. పొలిమేరలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా చాలా మంది రిపీట్ అయ్యారు. ఐ హోప్ సినిమా సాటిస్ఫై అవుతుందబ్బా ఎవరైతే హారర్ని బాగా ఎంజాయ్ చేస్తారో. బాగుంది. జోనరా మాత్రం హారర్. మ్యాక్సిమం నేను ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తాను. చూసిన తర్వాత నా రివ్యూ మీతో షేర్ చేస్తాను. మన ఛానల్ పేరు NBA రివ్యూ అండ్ రియాక్షన్ అండ్ రివ్యూ. ఎలాగైనా పర్వాలేదు. మీకు పర్టికులర్గా ఏదైనా వీడియో మీద నా రియాక్షన్ కావాలనుకుంటే మాత్రం చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఎంతవరకు నా వీడియో చూసినందుకు. మేబీ ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టు ఉంది కదా, ఏజాడ్ వీడియోలో అంటారు ఎంతవరకు చూసినందుకని. సో వాట్ ఎవర్, నా రియాక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.